మిత్రులందరికీ నమస్కారం. ఈ సమస్య ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సమస్య ఉందో ఇది ప్రతి సంవత్సరము ప్రతి పంటకి ఇదే పంచాయతీ నడుస్తున్నది గత 12 సంవత్సరాల నుంచి. లాస్ట్ 6-7 సంవత్సరాల నుంచి ఎక్కువైపోయి ప్రొక్యూర్మెంట్ లేట్ కావటము, ప్రొక్యూర్మెంట్లో అన్ప్రొఫెషనలిజం చేయటము, పొలిటీషియన్లు ఇన్వాల్వ్ కావటము, దొంగ రైస్ మిల్లు పెట్టటము, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లందరినీ కూడా ఆ టీఆర్ఎస్ వాడు ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాడిని ముందుకు పంపటము, ఆయనకి లారీలు ఉన్నా లేకున్నా ఆయనకి ఇచ్చేసుడే, టైంకి బండ్లు రాకపోవటము, గన్నీ బ్యాగ్స్ రాకపోవటము, అనేక సమస్యలు, లేబర్ లేకపోవటము, పాపం రైతులందరూ కష్టపడి పండించిన ధాన్యాన్ని రోడ్డు మీద ఆరేసుకొని బిక్కుబిక్కుమని అకాల వర్షాలు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి గత కొద్ది సంవత్సరాలుగా. ఇవాళ వరకు టైమ్లీ ప్రొక్యూర్మెంట్కి పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 నెలలు అవుతున్నది, ఎటువంటి చర్యలు లేవు. ఏమన్నంటే కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయం చేయటము, బురద జల్లే కార్యక్రమం చేయటము అనేక మార్లు మనం చర్చించుకున్నాము. మీరేమైనా దీన్ని మీడియా సమావేశమే కాదు, మీరు రేపు ప్రజలకి మీరే తెలియజేయాలి. రేపు రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియజేసే బాధ్యత మీది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన దాంట్లో మీరు అడగండి. ఈ మొత్తం ప్రక్రియలో నయా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ ఫర్మ్ గా ప్రొక్యూర్మెంట్ చేసి ఎఫ్సీఐకి అప్పచెప్పినందుకు వాళ్ళకి కమిషన్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందూరు పార్లమెంటు నియోజకవర్గ రైతాంగానికి, నాకు ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యుడిని, నా పార్లమెంట్ రైతాంగానికి తెలవాలి. తెలంగాణలో నాకు మోటా గుర్తున్నంత వరకు 2014-15 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినాక ఆ సమయంలో తెలంగాణ నుంచి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుండే ఎఫ్సీఐ. అది 2021 వచ్చేసరికి 93 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిండ్రు. దీంట్లో ప్రతి ధాన్యపు గింజ కేంద్రమే కొంటది. ఆనాడు కేసీఆర్ మేము కొంటున్నాము అని గద్దముక్కేసుకొని ఆ ఫోటో పెడతాడు, మోడీ ఫోటో పెట్టాడు. ఇవాళ మన పోలీస్ పటేల్ రేవంత్ రెడ్డి, మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను కేసీఆర్కి గులాం పటేల్. ఈయన కూడా పెడతలేడు. అయినా మాకు అవన్నీ అనికిమాల రాజకీయాలు మేము చేయం. జస్ట్ ఇమాజిన్ 2014-15లో 14 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయితే 2021కి 93 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది కేంద్రం. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వము ఎంతైనా కొనుగోలు చేసి వాళ్ళు వ్యాపారం చేయొచ్చు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవచ్చు. కేంద్ర ప్రభుత్వము ఎఫ్సీఐ అది చేయజాలదు. దేశంలో ఉన్న ఆహార భద్రత కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలకి దేశంలో ఎంతైతే కన్జ్యూమ్ అవుతుందో అంతవరకే వాళ్ళు కొంటారు. వాళ్ళు దాని తర్వాత కొన్నది మళ్ళీ సముద్రం పాలు కావాల్సిందే, అది పాడైపోతుంది. అయినా కూడా మ్యాక్సిమం స్ట్రెచ్ చేసి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేకున్నా 14 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1 కోటి మెట్రిక్ టన్నుల పైన మోదీ సర్కారు ప్రొక్యూర్మెంట్ పెంచింది పోయిన కొన్ని సంవత్సరాలుగా. ఇంత చేసినా కూడా ఇక్కడ ఇయ్యలటి వరకు కమిషన్లు ఇచ్చినా కూడా గన్నీ బ్యాగ్ పైసలు, లేబర్ పైసలు కూడా కేంద్రమే ఇస్తుంది. ఇవన్నీ ఇచ్చినా కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేని దుస్థితి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇవాళ ఉందంటే, నేను మొన్న నేను వచ్చినప్పుడు లాస్ట్ వీక్ ఆర్మూర్ నియోజకవర్గంలో పలకరింపుకు పోయినా. పోతుంటే వస్తుంటే మొత్తం వడ్లన్నీ మొక్కలు అంతా రోడ్ల మీదనే ఉన్నాయి. సాయంత్రానికి వర్షం మొదలైంది, తుఫాను 3 రోజులు 4 రోజులు కంటిన్యూస్ వర్షం, ధాన్యం అంతా తడిసిపోయింది.
పోయిన నెల వచ్చిన అకాల వర్షాలకి అతి వర్షాలకి నిజామాబాద్ రూరల్ ఇటు మన బోధను బ్యాక్ వాటర్ మొత్తం బోధన్ ముంచేసింది. ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్, ఇటు జాన్కంపేటు మన జక్రాన్పల్లి, సిరికొండ, దర్పల్లి, ఆర్మూర్, బాల్కొండలో కూడా కొద్ది ప్రాంతము అన్నీ కూడా రోడ్లు దిగినాయి, కట్టలు దిగినాయి, బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, మట్టి కొట్టుకొచ్చింది, పొలాలు మునిగిపోయినాయి, ఇసుకల పంటలు నాశనమైనాయి. ఏమన్నా రూపాయి ఇచ్చిండ్రా అంటే అది లేదు. ఇప్పుడు కొనుగోలు చేస్తారా అంటే లేదు. పోయిన యాసంగి పంటకి బోనస్ ఇచ్చిండ్రా అంటే టైంపాసు. మళ్ళా ఇదే ప్రభుత్వం మేము ప్రభుత్వంలోకి వచ్చినాక ఫసల్ బీమా యోజన అమలు చేస్తాము, మా పోర్షన్ కూడా మేమే కడతాము, రైతులది కూడా వాటా మేమే కడతాము ఇన్స్టాల్మెంట్ అని ప్రభుత్వంలోకి వచ్చిర్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అవతలోడు ఫసల్ బీమా నాశనం చేసిపోయాడు. ఈడొచ్చేటప్పుడు మేము తీసుకొస్తాము, రైతులది కూడా మేమే కడతామన్నాడు. పోయినసారి రైతులు కట్టినా కూడా కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ వాటా కట్టలే, అట్లా రాలే ఫసల్ బీమా. ఇప్పుడు ఇట్లొస్తలేదు. వీళ్ళు మళ్ళీ ఏమన్నా నష్టపరిహారం ఇస్తారంటే అది ఇయ్యరు. ఇన్సూరెన్స్ చేపియారు, కేంద్రం పైసలు ఇస్తున్నా చేపియారు. వీళ్ళ వాటా ఇయ్యక రైతులు ఇస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా వీళ్ళు ఇయ్యరు. ఆ పోయినోడు ఇయ్యలేదు, ఇప్పుడు ఉన్నోడు ఇయ్యలేదు. ఇట్లా రైతులది ప్రతి సంవత్సరం వాళ్ళ జీవితం గోసపుట్టుబడి అవుతున్నది. మళ్ళా నేను ఇదివరకు గత 3-4 సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వచ్చినప్పుడు కేంద్రము 2021-22 ప్రాంతం నుంచి మొదలుపెట్టింది. ధాన్యము మేము అమ్ముకోలేము, మాకు పర్మిట్ చేయదు విధానము. మేము దేశంలో ప్రజలకి ఎంతవరకు మేము సరఫరా చేయాలో అంతవరకే ప్రొక్యూర్ చేస్తాము. మీ దగ్గర 14 లక్షల టన్నుల నుంచి 93 లక్షల టన్నుల దాకా మేము కొనుగోలు చేస్తున్నాము. రానున్న కాలంలో ఇంకా పెరిగితే మీరు ఎథనాల్ ప్లాంట్లు పెట్టుకోండి, రైస్ బ్రాన్ ఇండస్ట్రీ పెట్టుకోండి, ఇతర ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకోండి, ఎక్స్పోర్ట్ చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, లేదా పంట మార్పిడికి ఒక అగ్రికల్చర్ పాలసీ చేసుకోండి అని అనేక సలహాలు ఇచ్చింది లిఖితపూర్వకంగా. ఆ గతము కూడా దాన్ని బుట్టదాఖలు చేశాడు. ఇప్పుడు లిలిపుట్టు బుట్టదాఖలు చేస్తున్నాడు. దేనికన్నా విధానం లేకపోతే, పాలసీ లేకపోతే, అగ్రికల్చర్ పాలసీ లేకపోతే మీరు దేశంలో ఒక విజన్ తోటి ఇక్కడ వ్యవసాయం చేసుకోకపోతే నాకు తెలిసి గత 3-4 సంవత్సరాల క్రితం వరకు, ఇప్పుడు కూడా నాకు తెస్తుంది, దేశము $11 బిలియన్ పామాయిల్ ఇంపోర్ట్ చేస్తున్నది. $11 బిలియన్ అంటే ఎంత ఉన్నది రాకేష్ భాయ్ డాలర్ రేటు? 90 రూపాయలు అనుకో. 9,000 కోట్లు, 1 బిలియన్, 99 లక్షల కోట్ల రూపాయల పామాయిల్ ఇంపోర్ట్ చేస్తుంది, ఎడిబుల్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేస్తున్నది. ఒక విధానం తీసుకురా. ఏ జిల్లాలో ఏ పంటకి నీ భూమి సహకరిస్తుంది, వాతావరణం సహకరిస్తుంది, వర్షాకాలం వర్షం ఎంత పడుతున్నది, నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బ్యాకప్ ఎంతున్నది, గ్రౌండ్ వాటర్ పరిస్థితి ఏంది, దాని తగ్గట్టు పంట ఏమన్నా మార్పిడి చేపిద్దామా, రైతులకు అవగాహన కల్పిద్దామా. ఇక్కడ నువ్వు బోనస్ ఇస్తా, కేంద్రం కొంటున్నది, ఈడ మీరు చేసేదేం లేదు ఈడ. కానీ కేంద్రం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఇప్పుడు ఈ పంటకి 54 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొంటున్నది. ఈ పంటకి, వర్షాకాలం పంటకి 80 లక్షలు కొనండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాసిండు. సరే, నువ్వు ఎంత ఏడుస్తావు ఏడు, నీ ప్రొక్యూర్మెంట్ ఎంత ఏడుస్తావు చూస్తా నేను కూడా. ఫిబ్రవరి దాకా సమయం ఉంది నీకు ఎంత శాతం అయితే చూడు, దాన్ని బట్టి మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము అన్నాడు. అంటే ఈ లెక్క గాలి మాటలు మాట్లాడారు కదా కేంద్రం. మేము 4,000 పెన్షన్ ఇచ్చేస్తాం, మేము బంగారం ఇంటింటికి పంచి పెడతాం, రైతులకి బోనస్ ఇచ్చేస్తాం, 15,000 చేసేస్తాం, రైతు బంధు.
బీసీ ఇది, ఎస్సీ ప్లాన్ అది, ఏమంటారు వాళ్ళు, కామారెడ్డి డిక్లరేషన్, సీఎం ఏమో గింతున్నాడు, డిక్లరేషన్ ఏమో ఇంతున్నది, ఏది అమలు చేసేలేదు, పీకేయలేదు. నువ్వు 1,00,000 కోట్లది భారతదేశము ఏమేం పంటలు ఇంపోర్ట్ చేస్తున్నది, మనం ఏ రకంగా రైతులకు అవగాహన కల్పించగలుగుతాము, నువ్వు వరికి రైతు ఎంత సంపాదిస్తున్నాడు, కొందరు రైతుల్ని మళ్లించాలంటే వాళ్ళకి ఏం ఇన్సెంటివ్ ఇవ్వాలి, ఏ పంటకి వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళు మోటివేట్ అయినందుకు నీ సహాయం ఏంది, నీ బోనస్ ఏంది, వాళ్ళకి 4 రూపాయలు ఎక్కువ ఇస్తే పోతారా, ఎటువంటి పంటలు మన దేశంలో మార్కెట్ బాగుంటుంది, మన జనాభానే పెద్ద మార్కెట్. ఇట్లా ఒక ప్రణాళిక చేసి మెల్లమెల్లగా మనము వీలైనంత వరకు పంట మార్పిడి కార్యక్రమం కానీ ఇవన్నీ చేసుకుంటే రైతులకు చెప్తున్నాను, నువ్వు ఇచ్చే ఎంఎస్పీల కన్నా మీరిచ్చే పైసల కన్నా వివిధ పంటలకి 4 గింతలు ఎక్కువ మార్కెట్లోనే వస్తాయా. ఒక విధానం లేదు, ఒక ఇండస్ట్రియల్ పాలసీ లేదు. ఏమన్నా అంటే రాజకీయాలు ఎట్లా చేస్తారంటే ఈ మధ్య బీసీల మీద ప్రేమ చూపించేస్తున్నారు. ఓడు చూపిస్తున్నాడు, బీసీల ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసినోడు చూపిస్తున్నాడు. బీసీల ఫీ రీఎంబర్స్మెంట్, ఎస్సీ ఫీ రీఎంబర్స్మెంట్, ఎస్టీ ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన వాళ్ళు ఇవాళ వెనుకబడిన తరగతుల కోసం, దళితుల కోసం, ఆదివాసీల కోసం, ట్రైబల్స్ కోసం కొట్లాడుతున్నాము అని డ్రామా చేస్తున్నారు. ఫీ రీఎంబర్స్మెంట్ బంద్ చేసిన పాపం ఎవరిదే? గదముక్కొంది కాదా? గదముక్కొని ప్రభుత్వం కాదా? ఆడొచ్చి ఇలా బీసీల గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా? ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళా దాన్ని రివైవ్ చేసిందా? వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయం చేసుడు తప్ప, ఓటు బ్యాంకుల కోసం తప్ప, ముస్లింలకు కూడా ఇదే పంచాయతీ. ముస్లింలకు ఏదో ఎలగబెట్టిరని ఏం లేదు. ఇల్లు ఆరోగ్య బీమా లేదు, ఫసల్ బీమా లేదు, ఫీ రీఎంబర్స్మెంట్లు లేవు, నోటిఫికేషన్లు లేవు, చదువు చెప్పనీక ఫీజు ఇయ్యరు, చదువుకున్నోనికి ఉద్యోగం ఇయ్యరు. ఆడు పాపాలు చేసిపోయిండు, ఆడు ప్రాజెక్టులు ముంచేసి నాశనం చేసి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలా సముద్రంలో ముంచేసి కూలిపోతున్నాయి ప్రాజెక్టులు. ఎన్నడో కెనాల్ కట్టింది లేదు, లిఫ్టు పంపు గివే, అందులో పైసలు వేసుకపోవాలి. 1000 ఎకరాలు పెరిగింది లేదు ఆయకట్టు. మళ్ళా ఈ మొనగాడు వచ్చి మా ముత్తాత పోలీస్ పటేల్, మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, నేను వచ్చి నా పోలీస్ పటేల్ గిరి చూపిస్తా అని ఏం గిరి చూపిస్తున్నావయ్యా? నువ్వు కేసీఆర్ గులాం గిరి చూపిస్తున్నావు. ఇలాంటి వరకు నువ్వు కేసీఆర్ మీద ఎఫ్ఐఆర్ లేదు, కేటీఆర్ మీద లేదు. నువ్వు వేసుకున్న ఘోష్ కమిటీ నీకు రిపోర్ట్ ఇచ్చిపోయింది దాని దొంగలని. నీకు ఫోన్ ట్యాపింగ్ మీద ముందు పోవు, డ్రగ్స్ కేసుల మీద ముందుకు పోవు, వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ స్కామ్ల ముందుకు పోవు. ఏమైనా నీ పోలీస్ పటేల్ గిరి? ఈ కారు ఆ కారు బేకారైపోయింది. ఈయన కారు రేవంత్ కారు, కేసీఆర్ కారు ములాఖాతేనే. పౌరుషం లేకుండా పోయింది ఆయనకి. ఈయన తీసుకపోయి బొక్కలేసిండు. ఆయన పిల్లల జైలు వేసిండా? ఇంతే ఉంటాడు కదా ఈయన. అంత వేసినా కూడా యాదికి లేదా? పౌరుషం ఏమాయ చచ్చిపోయిందా పోలీస్ పటేల్? ఇది పరిస్థితి. ఇలా రైతుల గోసవడినాలే ఎవరు చూసుకోవాలి? మొత్తం కేంద్రం 1 కోటి టన్నులు ప్రతి సంవత్సరం ప్రొక్యూర్ చేయంగా మీరు ప్రొక్యూర్మెంట్ టైమ్లీ చేసుకోకపోవడము, గని బ్యాగ్ చేసుకోకపోవడము, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా పెట్టుకోకపోవడము, లేబర్ అరేంజ్మెంట్లు చేయకపోవడము, అది ఒక ధాన్యాలు తడిసిపోవడేంది, ప్రతి సంవత్సరం ప్రతి పంట ఇదే పంచాయతీ ఏంది?
నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పైసలు ఎక్కువ వస్తాయి. ఆడు పోయిన పాపాత్ముడు ఆ పైసలన్నీ ప్రతి సంవత్సరం మార్కెట్ యార్డ్కి వెళ్ళి సిరిసిల్లాకి సిద్దిపేటకి ట్రాన్స్ఫర్ పైసలు. అయ్యా సొమ్మారా? పసుపు రైతుల సొమ్ము అది. అన్ని విధానాలు నాశనం చేసిపోయిండు కేసీఆర్. వీళ్ళు వచ్చి పీకుతున్నది ఏం లేదు. ఈడ పైసలు వస్తాయి, వీళ్ళ ఆఫీసర్లు ఆఫీసర్లు పైసలకు ఎగబడ్డరు, పొలిటీషియన్లు పైసలకు ఎగబడ్డరు. అరే ఎవడన్నా విధి విధానాల మీద ఎవడన్నా రివ్యూలు చేస్తుండా? ఎవడన్నా కొత్త విధానాలు చేస్తున్నాడా? మార్చుకుందామా? ఎట్లా రైతాంగం ఫ్యూచర్ ఏంది? మొత్తం తెలంగాణ అంతా ఒకటే పంట పండిస్తే ఎట్లా? ఏ జిల్లాలో ఏం పండిద్దాము? వాళ్ళకి ఏ రకంగా పైసలు వచ్చేటట్టు చేద్దాము? దేశం ఎన్ని లక్షల కోట్ల ఇంపోర్ట్ ఏమేం చేస్తున్నది? దానికి తగ్గట్టు ఇండస్ట్రీ తెచ్చి పెడదాము, దానికి తగ్గట్టు రైతులకు ఇన్సెంటివ్ ఇద్దాము, కనెక్ట్ చేద్దాము. ఏం లేదండి. కేసీఆర్ గారిని బెదిరియండ్రి, కేటీఆర్ గారిని బెదిరియండ్రి, వారం అయినాక పైసలు మాట్లాడుకోండి. ఆఫీసర్లని దీని మీదనే పెట్టు, పొలిటీషియన్లు దీని మీదనే పెట్టు, మంత్రులను దీని మీదనే పెట్టు, నువ్వు దాని మీదనే ఉండి ఇక ఎట్లా బాగుపడతారండి? ఓ స్కూల్ డెవలప్మెంట్ లేదు, ఓ హాస్పిటల్ అని నాశనం అయినాయి. బ్రిడ్జ్లకు పైసలు ఇవ్వమంటే పైసలు ఇయ్యరు. బ్రిడ్జ్లు కేంద్రం పైసలు ఇవాళ నువ్వు పేమెంట్ చేస్తే 48 గంటలలో పేమెంట్ రైల్వేస్ పైసలు విడుదల చేస్తారు, అయినా ఇస్తలేరు. ఇంతకుముందు ఇచ్చినేమో డైవర్ట్ చేసుకున్నాడు కదా ఈ ప్రశాంత్ రెడ్డి ఉంటాడు అడవి మామిడిపల్లిది. అట్లా చేస్తున్నారని ఇప్పుడు మీరు పేమెంట్ చేయండి 48 గంటలు ఇస్తామంటే కూడా అది చేస్తలేరు. వీళ్ళ పైసలు ఇస్తలేరు, కేంద్రం పైసలు ఇస్తలేరు. అది ఏ ప్రాజెక్టు కానీ, ఏ ప్రణాళిక కానీ, ఏ స్కీమ్ అన్నా కానీ వాళ్ళకెళ్ళి స్కూల్ డెవలప్మెంట్కి పైసలు వస్తాయి, ఇలా వాటా అయ్యారు, అవి వాపసు విక్తాయి. రోడ్ల పరిస్థితి ఏమున్నది? ఏడికి పోయినా అన్న మా రోడ్లు వేపి అంటాడు. ఎంపీ ఫండ్ ఎంత ఉంటుందే? ఎంపీ ల్యాడ్ ఎంత ఉంటుంది? రోడ్లు వేపించారు కదా. కేంద్రం పైసలు వాడుకోవు, నీ వాటా ఇయ్యవు, అవన్నీ వాపసు పోతాయి. టైంకి ఎలక్షన్లు పెట్టవు, దాంట్లో రాజకీయం చేస్తావు, వాళ్ళు ఆపుతారు పైసలు. దేశమంతా ఒక విధానం మీద నడుస్తుంది. నీకోసం ప్రత్యేక పోలీస్ పటేల్ విధానం తేలేం కదా ఇడ. ఇందూరుకెళ్ళి డైరెక్ట్ జూబ్లీస్కి పోయండి. ఇంకా మేము గ్రామస్తులము, గ్రామాలంటే ప్రేమ. జూబ్లీ హిల్స్ అంటే సంపన్నుల ఏరియా అది. అది అక్కడ నాయకులు ఉన్నారు, మా సీనియర్ నాయకులు ఉన్నారు, ఆడ మా ఎంపీ ఉన్నాడు, మా మంత్రి ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారు. గోపీనాథ్ గారు ఎన్నడూ చనిపోయినరు? ఏ నెలలో చనిపోయినరు? దాదాపు 6 నెలలు వస్తున్నాయి, అంతే కదా. సో 6 నెలల ముందు ఎలక్షన్ వస్తుందని తెలుసు, ప్రణాళిక చేసుకున్నారు వాళ్ళు, క్యాండిడేట్ ఎన్నుకున్నారు. అయిపోయి రేపా లాస్ట్ ఎల్లుండే అయిపోయింది ఎలక్షన్లు. 14th రిజల్ట్. వాళ్ళు చూస్తున్నారు అక్కడ. ఇందూరులో ఉండి జూబ్లీహిల్స్ మీద ఫోకస్ పోయింది ఒకటేసారి. సో ఫోకస్ అగ్రికల్చర్ మీద లేదు, ఎడ్యుకేషన్ మీద లేదు, హెల్త్ మీద లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేదు, ఉద్దేశం లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంటెంటివ్ లేదు, ఇంప్లిమెంటేషన్ లేదు. ఈ ప్రొక్యూర్మెంట్ కథ కోతలు ఎప్పుడైతే తెలియాలనే
కోతలు కాకంటే వారం రోజులు ముందే రెడీ ఉండాలి కదా, స్టార్ట్ కాకంటే ముందు మార్కెట్ యార్డ్లు డెవలప్ చేసుకోవాలి కదా. ఈ కాంగ్రెస్ వాడు మళ్ళా మీకు యాడ్ చేస్తా, కొన్ని సంవత్సరాల క్రితం నూతన వ్యవసాయ విధానాలను తీసుకొచ్చింది కేంద్రం. ఈ కాంగ్రెస్ వాడు దాన్ని కూడా వ్యతిరేకం చేసి వీడు ప్రొక్యూర్ చేయడు. కేంద్రం ఏమన్నా ఎవరైనా తీసుకొచ్చి ప్రొక్యూర్ చేపిస్తా టైంలీ అంటే అది చేయనియదు. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది. మళ్ళా ఈ కొడుకులు వీళ్ళు టీఆర్ఎస్ కొడుకులు ఆనాడు నల్ల చట్టాలు. నువ్వేం బీకినావు రా భయ్? నల్ల మొక్కం వేసుకొని తిరుగుతుంది ఇప్పుడు. ఏ ముఖం పెట్టుకుని ఎలక్షన్లలో వీళ్ళు ఓటాడుతారో వీళ్ళకి సిగ్గు శరమని ఉన్నదా ఈ కల్వకుంట్ల వాళ్ళకి తెలియదురా. జూబ్లీ హిల్స్లో డ్రగ్స్ తప్ప ఏం పెంచలే వీళ్ళు. ముస్లింల ఓటు కోసం ఒక టోపీ పెడతాడు, వాడు అదేంది బొందలు కట్టిస్తాడు. అరే బతుకున్న ముస్లింకి ఏం చేస్తారో పోయి చెప్పంటే చచ్చిపోయినాక బొందలు కట్టిస్తాడు. నువ్వు 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదురా భయ్ మరి? ఇప్పుడు దాన్ని ఇష్యూ చేసుడు. ఫీ రీఎంబర్స్మెంట్ లేకపోతే ప్రైవేట్ కాలేజీలన్నీ బంద్ చేస్తాయట. ఆల్రెడీ బంద్ ఉన్నాయి. నర్సింగ్ కాలేజ్ వాళ్ళు ఏదో ఆ కాలేజీలు కూడా ఈ మధ్య తెరతం చేస్తున్నారు. అన్ని కాలేజీలు ఇక బంద్. ఇక విద్యా వ్యవస్థ కూడా బందే. వ్యవసాయం విద్య అని బంద్ చేసుకుని ఏం చేద్దాం? సోమాలియా చేస్తారు ఏంది తెలంగాణని? ఇరవై లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు క్వశ్చన్ మార్క్. మళ్ళా ఈ సిగ్గులేని వాళ్ళు పోయి జూబ్లీ హిల్స్లో పోయి ఎలక్షన్ అయింది ఓటు అడుగుతారు. ఈ రేవంత్ రెడ్డి ఒక్కడనే టార్గెట్ చేస్తామా? అది కూడా తప్పే. రేవంత్ రెడ్డికి షిప్ప ఇచ్చిపోయిండు. షిప్ప మొత్తం అయ్యా, కొడుకు, అల్లుడు, కోడలు, ఆడు ఇంకోడు వాడు సంతోషరావు. ఆడు ఏమవుతాడేమో వానికన్నా తెలుసు ఆడు ఏమవుతాడో కేసీఆర్. ఈ అందరూ ఆ చెట్ల పైసలు కూడా మిగిలే హరితారం గిరితారం అనుకుంటా అందులో కూడా కోట్ల రూపాయలు వేసుకపోయారు. గొర్రెలను కూడా ఇచ్చిపెట్టే. ఈ పోలీస్ పట్టేలు వచ్చేమని చేస్తారంటే బాబాజీ కట్టులు చూపిస్తున్నాడు. అది కేంద్రము ఒక స్కీమ్ తెచ్చింది. వాళ్ళ ఆలోచనలు చూడండి. పిల్లల ఈ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలు పుడుతుంటే గుండెలో చిల్లులు, ఇతర సమస్యలతో పుడుతుండ్రు, న్యూట్రిషన్ డెఫిషియన్సీ తోటి పుడుతున్నారు అని కర్నల్స్ బియ్యంలో 1% యాడ్ చేసి ఈ మన రేషన్ షాపులలో ఇచ్చే బియ్యం న్యూట్రిషన్ పెంచే కార్యక్రమం ఆల్ చేస్తే ఆ కర్నల్స్ లో కూడా దంద చేస్తారు వీళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం అందులో కూడా దంద. ఈ రకంగా కరప్షన్ ఉంటే ఏది కూడా బాగుపడదు. ఏడికింద వెనకకే పోతాం. ఆయననేమో పెద్ద మనిషి మోడీ చిన్నపిల్లలు పుడితే గుండెలో చిల్లులతో పుడుతున్నారు అని ఆ రకంగా ఆలోచన చేసి ఆయన ప్రణాళిక చేసుకొని ఓ పాలసీ తీసుకొచ్చి ఆయన తెచ్చి 4 ఏళ్ళు అయిపోయింది. దాంట్లో కూడా బిజినెస్లే చేస్తారు వీళ్ళు. వీడు కేసీఆర్ అంత పాపాత్ముడు. నా భూతో నా భవిష్యత్. ఆ కుటుంబాన్ని చేసిన పాపానికి
రేవంత్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపం చుట్టుకుంటది. వీళ్ళకి అని నేను ఏదో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అట, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నట్టు అది వీకింది. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్. ఆ రాహుల్ గాంధీ ఇవన్నీ చూస్తాడా, ఆయననే చెప్తాడా, ఆయన పట్టించుకుంటాడా అంటే అసలు ప్రాబ్లం ఆడుంది. అంగేసుకున్నావు కదా బ్రదర్, నువ్వు అంగేసుకున్నావు కదా, మీద గుండి ఉల్టా పెట్టినావు అనుకో, తప్పు పెట్టినావు అనుకో, ఏమైతే గుండెలన్నీ ఇలా మీద గుండి రాహుల్ గాంధీ చక్కలేడు. మీద గుండి చక్కగా పెడితే అన్ని చక్కగానే ఉంటాయి కదా, ఇలా మీద గుండి చక్కగా లేదు, అది బాధ ఇల్లది. ఆ రాహుల్ గాంధీ అనేటోడు చక్కగా కొట్టి చక్కగానే ఉండు ఏడుపు. ఇంకేమైనా ఉందా? 14 తారీఖు చెప్తా. మా రాకేష్ భాయ్ నేను అడుగుది ఓకే. ప్రభుత్వ అధికారులు అన్ని సర్వేలు చేసి పంపించారు, లేదంటే ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్నారు. రాజకీయ నాయకులకు ఏం సంబంధించి రాజకీయ నాయకులు మేము ఏం చెప్పినాము, ఎమ్మెల్యేగా అరువులకు ఇవ్వండి, భూమి పుత్రులకు ఇవ్వండి అని చెప్పారు. అరువులకు భూమి పుత్రులకు ప్రాధాన్యత అని చెప్పారు. భూమి పుత్రులు అంటే అంకాపూర్లో పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమన్నాం. తర్వాత ఆల్రెడీ ఇంకా ఉన్నాయి, ఇంకొక 70 ప్లాట్లు వస్తున్నాయి. రాజకీయాలు వేయాలనుకుంటే చౌకబారు రాజకీయాలు మానేయమని చెప్పారు. అక్కడున్న ఆ నాయకులు కూడా చెప్పాం, రండి ఎవరు అనర్హులు ఉన్నారు అనర్హులు లిస్ట్ తీసుకురండి, కలెక్టర్ గారికి చెప్తాను. గౌరవనీయ అప్పుడు ఎవరు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమోదించండి. దాని మీద ఆర్డీఓలు, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు సర్వే చేసారు. అధికారుల మీద చర్య తీసుకుంటాం. ఏమైనా తప్పుంటే మంచిది రాజకీయ నాయకులు కాదు కదా. మేము ఏమని చెప్తాం, రాజకీయ నాయకులు అరువులకు ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి అని చెప్పాము. రాని వాళ్ళకు కూడా మీరు ఎక్కడే చెప్తున్నాను, రాజకీయాలకు అతీతంగా రాని వాళ్ళు ఎవ్వరు ఇబ్బంది పడే అవసరం లేదు. ఆరుమూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి ఒక్క పేదకు ఇల్లు కట్టించే బాధ్యత మేము సెంట్రల్ ఉన్నది, స్టేట్ ఉన్నది. ఇప్పుడు ప్రతిరోజు రివ్యూ చేస్తున్నాను. ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో మా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉంటే ప్రతి ఊర్లో కూడా పురోగతి సాధిస్తున్నాయి చెప్తున్నాము. అవినీతి లేకుండా చూస్తున్నాము, ఇసుక అందుబాటులో తీసుకొస్తున్నాము. అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ ఎర్రజెండ నాయకులు కూడా చెప్పాము, ప్రత్యేకంగా ఆహ్వానించాను. ఎవరైనా అవినీతి జరిగితే చెప్పండి, అవినీతి రికవరీ చేసి జైల్లో దోషేస్తానని చెప్పాను. ఇంకేం కావాలా? కాబట్టి అది ఏమైనా ఉంటే మీరు పత్రికా విలేకరులు కూడా ఏమైనా ఉంటే డీటెయిల్స్ ఇవ్వండి. కలెక్టర్ గారికి, మంత్రి గారికి చెప్పి దాని మీద ఎవరైనా తప్పులు జరుగుతుంది సరైన చర్యలు తీసుకోమంటాం. అనర్హులు ఉంటే క్యాన్సిల్ చేయమంటాం, క్యాన్సిల్ చేసి అరువులోకి ఇవ్వమంటాం. మొన్న పోయినను ఆరోపి పనులు ఆగినాయని మనందరికి కనబడుతూనే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోవాల్సిన విషయం, ఎమ్మెల్యేలు పైసలు మాధవ్ నగర్లో వాళ్ళే సగం ఉన్నాయి, అరసపల్లిలో లేవు, అడవిమావిడిపల్లిలో వాళ్ళే ఏం లేవు. కేంద్రం పైసలు ఇవన్నీ కూడా ఇబ్బంది వీళ్ళకి. ఫైనల్గా పోయి మొన్న ఉప ముఖ్యమంత్రిని కలిసి, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసి నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా పేపర్లు వచ్చింది, మీ పేపర్లు అన్నీ రాసినాయి, ఛానల్ చూపించినాయి. ఆయన నా మీద, మా నాయన మీద ప్రేమతోటో ఏదో అరవింద్ వచ్చిండు, నేనేమి 1000 కోట్లు అడుగుతలేను, 100 కోట్లు 14 కోట్లు ఇచ్చి సార్. అంతకుముందు ఒకసారి ముఖ్యమంత్రి దగ్గరకు పోయి బదనామైనా కూడా పోయినా, ఒకటి పేపర్ కూడా అయితే నేను కాంగ్రెస్ పోతున్నాను రాసి, నేను మీద గుండె సక్కలేదురా భయ్, మేము రాము.
మళ్ళీ అప్పుడు ఆయన ఇచ్చిండు. ఇప్పుడు ఈయన దగ్గరకు పోతే ఈయన 10 రోజులలో ఇస్తా అన్నాడు. ఇస్తే అడవి మామిడిపల్లి మొన్న ఆర్మూర్ వంగ పోయిన వారం చూసిన ఆ విశాలంగా, ఎంత విశాలంగా బ్రహ్మాండంగా ఉన్నది ఫ్లైఓవర్. ఇక ఫైనల్ ఆ బీటీ గీటీ వేసి ఫినిష్ చేస్తే అయిపోయాయి. ఆ లాస్ట్ పేమెంట్ని అది ఇచ్చేయండి. ఈ మాధవ్ నగర్ పైసలు, అరసపల్లి పైసలు కాంట్రాక్టరు నాకు తెలిసి ఒకడే రిలీజ్ చేస్తే వాళ్ళు పైసలు మొదలు పెడతారు, పన్నులు మొదలు పెట్టుకుంటారు. మళ్ళా పైసలు లేకుండా పనులు ఎట్లా చేస్తారా అండి? 14 కోట్ల రూపాయలే సార్ నేను అడిగేది. అది కూడా అలా 10 కోట్ల పైన మాయే మాకి ఏంటి అని అడుక్కోవడం ఉంది. మా పరిస్థితి, ఎంపీల పరిస్థితికి అట్లా అయింది. ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పిండు. ఈ 10 రోజులు ఉన్న పంటలు కూడా చాలా మంది ఇంతవరకు 25% కోతలైనప్పుడు కూడా ఇంకా 25% ఉన్నప్పుడు ఇప్పుడు కూడా రైస్ మిల్లర్లు కింటాకి 7 కిలోలు 8 కిలోలు తరుగు తీసుకుంటూ మరి రైతులను ఇబ్బంది కలగజేస్తుంది. ఇది కూడా గాలి మాటలు మాట్లాడాడు. దీనికో పాలసీ లేదు. నీకు పంట నష్టం అయింది, క్వాలిటీ దెబ్బతిన్నది, అతి వర్షాలకు అనుకో, ఈ అకాల వర్షాలకు అనుకో, ఈ రోడ్ల మీద ఆడేసి వర్షాలు, సైక్లోన్ వచ్చింది, తడిసిపోయింది. రైస్ మిల్లర్లను కొనమంటారు. రైస్ మిల్లర్లకు కొనమంటారు కానీ ఆ ధాన్యం ఏం చేయాలి రైస్ మిల్లర్? దానికి ప్రణాళిక లేదు గవర్నమెంట్ నుంచి. రైస్ మిల్లర్ ఏం చేస్తాడు? రైస్ మిల్లర్ ఏం చేస్తాడు? నీ ప్రణాళిక ఏం చెప్పినా? ఇప్పటి వరకు మీరు అడిగిన ప్రశ్న బాగుంది. నేను నా సబ్జెక్ట్లో ఆ పాయింట్ మర్చిపోయినా. మీరు రైస్ మిల్లర్ అనేది కొనమంటున్నారు, పాడైపోయిన ధాన్యం కూడా కొనండి అంటున్నారు. ఇంతకుముందు కూడా అన్నారు. ఇంతకుముందు నువ్వు రైస్ మిల్లర్కి ఇస్తా అన్నదే ఇయ్యలే. ఆడు ప్రైవేట్ వాడు, ఆడు ప్రభుత్వం కాదు. ఆడు తీసుకుంటాడు, తీసుకున్నాక నువ్వు కొనవు, మన దగ్గర తీసుకోవు. అప్పుడు ఏం చేయాలి? దాని ప్రణాళిక ఏది? ఇప్పుడు రైస్ మిల్లర్లకి రైతులకి పంచాయతీలు పెట్టకుర్రి. మీ పనికి మాలిన ప్రభుత్వం వాళ్ళు మీకు పంచాయత కాక రైస్ మిల్లర్లకి ప్రభుత్వాల రైతులకి రైస్ మిల్లర్లకి పంచాయతీ పెట్టకుర్రి. ఇవన్నీ ఇట్లా వస్తాయని పెద్ద మనిషి నరేంద్ర మోడీకి తెలుసు. ఆయన కింద స్థాయికి వెళ్ళి వచ్చినాడు కదా, అందుకని ఫసల్ బీమా ప్రోగ్రామ్ ఒకటి పెట్టిండు. ప్రభుత్వాల మీద బర్డెన్ పడొద్దు ప్రతి సంవత్సరము, ప్రతి సైక్లోన్కి అని పెడితే వీళ్ళని ఏమనాలనే బూతులు వస్తున్నాయి. కానీ కనీసము ఇన్స్టాల్మెంట్లు కట్టుకోరా అనే. మీరు కట్టుడు దిక్కులేదు, రైతులది కూడా కడతామని అబద్ధాలు చెప్పారు. రైతులు కట్టుకున్నారు అన్నేళ్ళు ఈ కేసీఆర్ ఉన్న రోజులు. ఆ కేసీఆర్ ఇవ్వాల్సింది ఇవ్వలే, కేంద్రం ఇచ్చింది, రైతు ఇచ్చిండు, కేసీఆర్ ఇవ్వలే, బంద్ అయిపోయింది. నేను బూత్ మాట మాట్లాడతాను ఫోకస్ చేసి పెట్టిర్రేమన్నా నోరు జారుతుందని. 8 ఏళ్ళు జారదు నా నోరు. అంటే పొలిమేర దాకపోయి వచ్చేస్తుంది వాపసు. చాలా ఇబ్బంది ఉన్నది. ప్రతి పంటకి ఇబ్బంది ఏడికింత పెరుగుతున్నది. ఒక అంటే మనసు లేక ప్రజలకి, రైతులకి, గరీబులకి ఏమైనా చేద్దామన్న మనసే లేదు వీళ్ళకి. మనసు లేనప్పుడు మార్గం ఉండదు కదా బాస్. బకాయిలు షకీల్ లాంటి కేసెస్ ఇవన్నీ కూడా అది దొంగ రైస్ మిల్లు పుట్టించారు, దొంగ లీడర్లను తీసుకొచ్చిండ్రు, వాళ్ళందరూ బయట అమ్మేసుకుర్రు. బయట అమ్మేసుకుని ఎడికెళ్దామన్నా. ఇప్పుడు ఒక ఆయన దుబాయ్ వారిపోయాడు కదా, ఒక ఎమ్మెల్యే, పాత ఎమ్మెల్యే. ఎందుకు వస్తలేడు? వచ్చిండా? మీ పాత ఎమ్మెల్యే ఆయన ఇద్దరు దుబాయ్లో బిజినెస్ పెట్టుకున్నారట. ఇద్దరు తిరుగుతురా జూబ్లీస్లా. మళ్ళీ ఏం చేస్తుండే రేవంత్?
చెప్పు ఏం చేస్తుండే రేవంత్ లోపలేయాలనా ఎందుకు ఎత్తలేడు మరి ఏంది ములాఖాతు కేసీఆర్ నాశనం చేసినంత వ్యవస్థని ఇది ప్యాడీయే కాదు ప్రతి వ్యవస్థని కేసీఆర్ నాశనం చేసింది ఇప్పటప్పట్లో రికవర్ అవ్వడము అది కూడా ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలలో కావడము నాకు మాత్రం నమ్మకం తక్కువనే అది ముస్లింలు ఆలోచన చేసుకోవాలి హిందువులు కూడా ఆలోచన చేసుకోవాలి జూబ్లీహిల్స్లో ఇప్పుడు నేను మాట్లాడింది జూబ్లీహిల్స్ ప్రచారం కూడా అయింది ప్రచారం చేస్తలేని అనుకోకుర్రి మస్తు అయింది ఆడ వేసేటోళ్ళ కంటే ఎక్కువైంది ఇడికెళ్ళి మా రామచంద్రరావు గారు హలో నేను మాట్లాడిన మాటలు నా సోషల్ మీడియా బలము ఆడ ఫిజికల్గా చేసిన దానికంటే ఎక్కువ అవుతుంది ప్రచారం ఓకే కంప్లైంట్ లేకురు నా మీద అవర్ స్టాండర్డ్ ఆఫ్ నిజామాబాద్ బీజేపీ ఈజ్ మచ్ హయ్యర్ ఐఎమ్ ప్రౌడ్ టు సే హియర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ థ్యాంక్ యూ